నిర్మాణాల తొలగింపుపై నీళ్లు చల్లిన కూటమి నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమళ్ల 216 జాతీయ రహదారి ఆనుకొని మురమళ్ల గుత్తినిదీవి వెళ్లే పీడబ్ల్యూడీ పంట కాలువ ఆనుకొని అక్రమ నిర్మాణాలు. నోటీసులు జారీ చేసినా ఆక్రమణలు తొలగించుకుంటే తదుపరి చర్యలు తప్పు అంటున్న ఇరిగేషన్ జేఈఈ ఈశ్వర్. వ్యాపారస్తులకు ఇప్పటికే నోటీసులిచ్చిన ఇరిగేషన్, గ్రామ పంచాయతీ అధికారులు. అక్రమంగా నిర్మాణాలను నిలిపేసిన, నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నిర్మాణాలు చేపట్టిన వ్యాపారులు. అక్రమ నిర్మాణాలు తొలగిస్తుండగా అడ్డుపడ్డ కూటమి నాయకుడు ధూళిపూడి చక్రం. స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులతో చర్చలు. 216 జాతీయ రహదారిని ఆనుకొని ప్రధాన రహదారిపై వారపు సంత సమస్య. మరోవైపు మురమళ్లలో శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంకు వెళ్లే రహదారికి నిత్యం ట్రాఫిక్ అంతరాయం, భక్తులకు ఇబ్బంది. జాతీయ రహదారిపై ఆక్రమణలు తొలగిస్తారా, రాజకీయ ఒత్తిళ్లతో ప్రజా సమస్యలను పక్కన పడతారో వేసి చూడాల్సిందే. నా పేరు ఈశ్వర్, మురమలైపురం అంటే ఈ మన గుత్తి కలగట్టు మీద ఈ బొమ్మల సెంటర్ దగ్గర చంద్రపూడి శ్రీనివాస వారు అక్రమ కట్టడాలు కట్టడంతో మేము అధికారులను గుర్తించి నోటీస్ ఇవ్వడం జరిగిందండి. నోటీస్ ఇచ్చి సకాలంలో టైం కూడా ఇచ్చాం, కానీ ఎటువంటి స్పందన లేకపోతే ఈరోజు కట్టిన అక్రమాలు తీయించడం జరిగిందండి. ఇదే విధంగా ఆ కాలగట్టు మీద మొత్తం అమర్పూల్ సెంటర్ నుంచి కొమరగిరి సెంటర్ వరకు సుమారు 100 అక్రమం గుర్తించామని అందరికీ నోటీసులు ఇచ్చాము. ఇదే నోటీసులో వారు స్పందించట్లేదు. తక్షణమే అవి తొలగించవలసిందే కోరుచున్నాను. లేచో అధికారులు పై అధికారులు వారి కార్యాచరణ వారికి